హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు అనంతరం కేసీఆర్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి హరీష్ రావు రైతు బంధును బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి, యాదవులకు గొర్రెలను బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి, హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నారు, ఏడాదిగా కూలగొట్టే తప్ప ఒకటైనా కట్టావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు హరీష్ రావు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి హిట్ వికెట్ అయ్యిండు రేవంత్ రెడ్డి, దేవుళ్ల మీద ఒట్టు పెట్టి హిట్ వికెట్ అయ్యిండు, లగచర్లలో రైతుల్ని జైల్లో పెట్టి హిట్ వికెట్ అయ్యిండు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇష్టలేదు, ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయింది, కేసీఆర్ డ్యూటీని మాణిక్ యాదవ్ నిర్వహించి నన్ను పిలవడం చాలా సంతోషం, అమీన్పూర్తో నాకు మంచి అనుబంధం ఉంది, నీళ్ల బాధలు చూసినా ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది, మిషన్ భగీరథతో బిందెలు పట్టుకునే అవసరం లేకుండా చేసిన ఘనత కేసీఆర్ది, రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, మున్సిపాలిటీ చేసిన ఘనత బీఆర్ఎస్ది, ప్రజల కోసం ప్రశ్నిస్తే మమ్మల్ని తిడుతాడు రేవంత్ రెడ్డి, ప్రతిపక్షం ప్రశ్నిస్తే తిట్లు, 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయాయి, ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఓట్లు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె ఎక్కి 12 నెలలైంది, 6 గ్యారెంటీలు అమలు అయ్యాయా, 24,000 మీకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే చొక్కా పట్టుకొని అడగండి మా పైసలు ఎటుపోయాయని అన్నారు హరీష్ రావు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గరికి వస్తే బిడ్డ 28,000 పెట్టినాక మాట్లాడరా అని చెప్పి అడుగుంది అని చీపురు గట్టలు తయారు పెట్టుని 28,000 ఎవిరా బిడ్డ అని ఆ కాంగ్రెస్ వాళ్ళకి చీపురు గట్టలు తయారు పెట్టాలి. మా అక్క చెల్లెళ్ళు ఏమన్నాడు అవ్వ తాతలకు, ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కేసీఆర్ 2,000 ఇచ్చిండు కదా నేను 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయావా 4 పడ్డాయా? మన కేసీఆర్ 200 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? మరి ఈయన 2,000 4,000 చేస్తా అన్నాడు, డిసెంబర్లోనే చేస్తా అన్నాడు, పోయిన డిసెంబర్ పోయి మళ్ళీ డిసెంబర్ వచ్చింది, ఏడాదైనా అవ్వా తాతలకు 4,000 పింఛన్ రాలే. అంటే ఎంత బాకీ పడ్డట్టు ముసలోళ్లకు? ఒక్కొక్కరికి 24,000 బాకీ పడ్డాడు. అవ్వా తాతలకు చెప్పుంది, ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే ఏడాది నిండిందిరా నాయన గా 24,000 ఇచ్చినాక మాట్లాడమని చెప్పాలి. పక్కన చంద్రబాబు నాయుడు ఇస్తలేడా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాత బకాయిలు కలిపి బరబ్బర్ 4,000 ఇస్తాడెట్లా, ఈడ రేవంత్ రెడ్డి ఎగబెడతాడెట్లనో గట్టిగా అడుగుంది కాంగ్రెస్ వాళ్ళను. ఏం చేసిండంటే తాగుడు మాత్రం ఖుల్లా చేసిండు చెల్లె. మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెమోలు ఇచ్చిండట, ఏమైందా మున్పటి లెక్క ఇంకెక్కువ తాగాలి కదా మున్పటి కంటే, బాగా తాగిరి, నీ దగ్గర మందు తక్కువ అమ్ముతున్నది అని మెమో ఇచ్చుడట. ఎవరి దగ్గర ఎవరి ఏరియాలో మందు తక్కువ అమ్మితే వానికి ఛార్జ్ మెమోలు. ఇది రేవంత్ రెడ్డి పాలన. అంటే నువ్వు జనాలను తాగుబోతుల తెలంగాణ చేద్దామని, ప్రజల ఆరోగ్యం దెబ్బతీద్దామని, అంటే ఇవాళ ఇంకా బాగా తాగిండ్రి అని ఛార్జ్ మెమోలు ఇస్తుండు రేవంత్ రెడ్డి తప్ప మా అక్క చెల్లెళ్ళ గురించి ఆలోచిస్తలేడు రేవంత్ రెడ్డి. బాగా ఆలోచించండి. ఇవాళ కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష ఉండే. మొన్న ఎక్కడో అంటుండు, ఏం కోల్పోయినరా ప్రజలు అంటుండు. తెలియదా ఏం కోల్పోయినరో నీకు? ఇవాళ ఏ ఊరికి పోయినా చెప్తారు, కేసీఆర్ ఉండగా బతుకమ్మకు, రంజాన్ కు, క్రిస్టమస్ పండుగకి ఇంత చీరలు వస్తుండే, అది బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే విధంగా రైతు బంధు వస్తుండే, దాన్ని బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ వస్తుండే, దాన్ని బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది, కల్లు గీత కార్మికులను కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో జైళ్లలో వేస్తున్నాడు, గౌడ్స్ ను కూడా గోస ఉంచుకుంటుండు రేవంత్ రెడ్డి. మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ పెట్టిండు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండు, ఎవరిని చూసినా అందరినీ ఆగం పట్టిండు. ఇక తెచ్చిండు, ఏం తెచ్చిండు? హైడ్రా తెచ్చిండు. ఒక్క ఇల్లు కట్టలే ఏడాదిగా, కూలగొట్టుడు తప్ప కట్టిన ఇల్లు అయితే ఒక్కటన్ను ఉన్నదే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ అమీన్పూర్కేళ్ళు అడుగుతున్నా, నీ ఏడాది పాలనలో తెలంగాణలో ఒక్క ఇల్లు అన్న కట్టినవా? కట్టే ఏడగట్టినవో చెప్పు. కూలగొట్టిన ఇల్లు నేను చూపిమంటే చూపిస్తా, గిన్ని అమీన్పూర్ కాడు ఉన్నది. కట్టింది అన్నో చెప్పు. నువ్వు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలుసా నీకు? ఇలా క్రికెట్ లో
మరి ఎవరు గెలిచిండ్రో నాకు తెలియదు. ఇవాళ క్రికెట్లో మంచిగా ఆడతారు కొందరు. ఇందాక సీనన్న చెప్పిండు 4లు కొట్టుడు 6 కొట్టుడు, లేకపోతే బౌలింగ్ చేసి వికెట్లు తీస్తానన్నా గెలుస్తాం. ఎట్లా గెలుస్తాం మనం? బౌలర్ మంచిగా బౌల్ వేసి వికెట్లు తీస్తానన్నా గెలుస్తాం, లేదా బ్యాట్స్మెన్ మంచిగా 4లు కొడితే 6లు కొడితే గెలుస్తాం. కానీ ఇంకోటి ఉంటుంది క్రికెట్లో, హిట్ వికెట్. బౌలర్ మంచిగా బౌలింగ్ చేయకుండా వాంది వాడే కొట్టుకొని అవుట్ అవుడు. హిట్ వికెట్, బ్యాట్తో వికెట్లను కొట్టుకుంటారు చూడు, దాన్ని ఏమంటారు? హిట్ వికెట్. ఇవాళ రేవంత్ రెడ్డి అయితే హిట్ వికెట్ అయిపోయిండే. అయిందా లేదా? ఈ హైడ్రా తెచ్చినాక, ఈ మూసీలో పేదల ఇండ్లు గులగొట్టినాక ఒక్కొక్క అక్క చెల్లె ఇగదిట్టుడు కాదు, అది టీవీలో చూసినందుకు మనకేమిటో అనిపించింది. అది గరీబోళ్ళ ఇండ్లు గులగొట్టి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. రైతు బంధు ఎగబెట్టి రైతుల దృష్టిలో రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. అయినా లేదా? అదే విధంగా మొన్న గాయన్ని అరెస్ట్ చేసింది ఎవరిని? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. రుణమాఫీ 15 ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తా, అటున్న సూర్యుడు ఇటు పడిచినా సరే రుణమాఫీ అయిపోద్దని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పి హిట్ వికెట్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. లగచెర్లలో మా లంబాడి అక్క చెల్లెల భూములు గుంజుకొని, ఆ పేదల భూములు గుంజుకొని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. మొన్న సంగారెడ్డిలో ఆ రైతులకు నాగలి పట్టాల్సిన రైతుల చేతులకు బేడీలేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. ఇవన్నీ చూసినాక ఇంకెవడన్నా ఓటేస్తాడా? ఇవాళ నిన్నయాలు ఎవరు అంటున్నారు, మొన్న ఢిల్లీ పోయిండు రేవంత్ రెడ్డి. 3 రోజుల్లో ఢిల్లీలో 3 రోజులుంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. నాకు బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి, కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ దగ్గర కూడా హిట్ వికెట్ అయిపోయింది. నా సోనియా గాంధీ కలుస్తలేదు, నా రాహుల్ గాంధీ కలుస్తలేడు. నన్ను 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కలిసినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు. ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది, గల్లీలో అయిపోయింది, ఢిల్లీలో అయిపోయింది. అంతా హిట్ వికెట్. గల్లీ మే హిట్ వికెట్, ఢిల్లీ మే హిట్ వికెట్ హోగా రేవంత్ రెడ్డికా. అందుకే ఆగమాగం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏం చేస్తుండో అర్థం కాకుండా తయారైపోయింది. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటన్నా చేసిండా? పేదలకు పనికొచ్చే పని చేసిండా? 6 గ్యారంటీలు అమలైనయా? ఏమన్నా మాట్లాడితే తిట్లే తిట్లు. నీ లాగుల తొండలు జొరగొడతా, నీ పేగులు వీకి మెడలు వేసుకుంటా, నిన్ను పండబెడతా, తొక్కుతా, నీ కన్నుడ వీకి గోటీలాడతా. ఇవి ఎవరికి కావాలో చెల్లె? ఇవి కావాలా మనకు? ఇవి అవసరమా మనకు? ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా? నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సింది ఏంది? అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నావు, ఇయ్యి. ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నావు, ఇయ్యి. పిల్లలకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నావు, ఇయ్యి. చదువుకునే పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇయ్యి. దవాఖాన్లలో మందులు మంచిగా ఇయ్యి. అన్ని బంద్ చేసినావు. పెండ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇక నేను తులం బంగారం కూడా కల్పిస్తా అన్నాడు. తులం లేదు, ఆ 1,00,000 కూడా చక్కగత్తలేదు. గా తులం బంగారం ఏదయ్యా అని అడిగినామనుకో పండబెట్టి తొక్కుతా అంటుండు. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులను వీకి మెడలేసుకుంటా అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? ఇది పద్ధత? దయచేసి మీరు అందరు కూడా ఆలోచించండి. బట్ ఏది ఏమైనా ఇలా గురుకులాలలో ఏమైంది? మన పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో చదివిద్దాం. ఎస్సీ గురుకులం, బీసీ గురుకులం, మైనార్టీ గురుకులం పిల్లల్ని పంపిస్తే ఇవాళ పిల్లలకు అన్నం కూడా చక్కగా పెట్టక 49 మంది పిల్లలు చచ్చిపోయింది. పాఠశాలల్లో సరి అయిన అన్నం పెట్టక పురుగులు అన్నం పెట్టి నీళ్ల చారు పోస్తే 49 మంది పిల్లలు చనిపోయినరు. 1000 మంది పిల్లలు దవాఖాన్ల పాలైపోయినరు. ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇది రేవంత్ పాలన. నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఆటో కార్మికులు పాపం. మా ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయినాయి. అప్పుడేమన్నాడు? 12,000 ఇస్తా, 12,000 ఇస్తాడు. మరి ఏడాదా 12,000 ఏడవా? ఇక ఆటో డ్రైవర్ల దిక్కు మరి కూడా చూస్తలేడు రేవంత్ రెడ్డి. అప్పుడేమో రాహుల్ గాంధీని పట్టుకొచ్చి హైదరాబాద్ లో ఆటో ఎక్కించిండు. ఈయన రాహుల్ గాంధీ ఇద్దరు ఆటోలో తిరిగి మీకు 12,000 ఇస్తాం భయ్ అని ఆటో డ్రైవర్లను నమ్మించిండ్రు, ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ల దిక్కు మరి కూడా చూస్తలేదు. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ అయిపోయింది ఈ రేవంత్ రెడ్డిది.
ఆటో డ్రైవర్లు అంటే ఇంకా ఇప్పుడంటే రింగ్ రోడ్ దాటి రావద్దని ఇంకా కొత్త కథ పెట్టిండు. ఇక ఉరి పెట్టుకోవాలి ఆటో డ్రైవర్లు. మొన్నటిదాకా కనీసం ఆంధ్రాకరణ పోయినాం, ఇక ఇప్పుడు రింగ్ రోడ్ ఎక్కి లోపలికే రావద్దంటే ఇంకా ఆటో డ్రైవర్లు మరి ఆటోల కిస్తీలు ఎట్లా కట్టాలి, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, పెళ్ళాం పిల్లల్ని ఎట్లా సాదాలి, మా ఆటో డ్రైవర్లు ఎట్లా బతకాలి? మరి బంద్ పెడితే ఇంత కూర్చుంటాం, నెలకు 20,000 ఈ ఆటో డ్రైవర్లకు మరి సాదు. మరి ఇంకేదైనా పని చూపి వాళ్ళకు. వాళ్ళు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా అప్పు తెచ్చుకొని మిత్తికి తెచ్చుకొని ఆటో కొనుక్కొని లైసెన్స్ తీసుకొని పొద్దున్న దాకా కష్టపడి పెళ్ళాం పిల్లలు చదువుకునే ఆటో డ్రైవర్లను కూడా రోడ్డు మీదకి తెచ్చిండు. అంటే అందరినీ ఆగం పట్టిస్తుండ్రు రేవంత్ రెడ్డి. అందువల్ల దయచేసి ఆలోచన చేయాలి. మనమందరం ఒకటి కావాలి. మనమందరం ఒకటైతే గట్టిగా ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి ఆ 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మా ఆటో డ్రైవర్ల కోసం రేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిలదీస్తాం, గట్టిగా ప్రశ్నిస్తాం, మీకు అండగా నిలబడతాం. మా అక్క చెల్లెల కోసం కూడా మా మహాలక్ష్మి ఏమైంది 2500 అడుగుతాం. మీరు కూడా ఎవరైనా కాంగ్రెస్ వాడు మీ గల్లీలకు వచ్చినా మీ ఏరియాలకు వచ్చినా ఏమైనా బై ఏడాది 28,000 రూపాయలు మహాలక్ష్మి పైసలు తీయమని అడగాలి. గట్టిగా అడగాలనా వద్దా? అడుగుతారా లేదా? గట్టిగా అడుగుతారా లేదా? మీకు అండగా మేము ఉంటాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక క్రికెట్లో గెలిచిన తమ్ముళ్లకు నా శుభాకాంక్షలు. ఎవరైనా ఓడిపోయినా బాధపడొద్దు. గెలుపు ఓటములు సహజం. ఆటలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. అందరం గెలవం కదా. ఓడినా స్పోర్టివ్గా తీసుకోవాలి. మళ్ళీసారి గెలవడం కోసం ఇంకా కష్టపడి పనిచేయాలి. గెలుపు ఓటములు గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకు ఆటలు కూడా చాలా, చదువు ఎంత ముఖ్యమో శారీరక దారుఢ్యం కూడా అంత ముఖ్యం. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల్లో వారి యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. గెలుపు ఓటములను తీసుకునేటువంటి శక్తి, రేపు జీవితంలో రాబోయే ఒడిదొడుకులను కూడా ఎదుర్కొనేటువంటి శక్తిని పిల్లలు పొందగలుగుతారు. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. కెప్టెన్ ఉంటాడు ఇక్కడ క్రికెట్ లో. ఆ కెప్టెన్ రేపు ఒక పొలిటికల్ కెప్టెన్ అవుతాడు, ఒక కాన్స్టిట్యున్సీకి కెప్టెన్ అవుతాడు, ఒక మున్సిపాలిటీకి కెప్టెన్ అవుతాడు. అట్లా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా పెరుగుతాయి. పిల్లల మధ్య కులాలకు మతాలకు అతీతంగా ఒక ఐక్యత, ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్షిప్ పెరగడానికి కూడా ఇలాంటి మ్యాచెస్ ఎంతగానో ఉపయోగపడతాయి. మా మాణిక్ యాదవ్ ఇంత బాగా కేసీఆర్ ట్రోఫీని మరి పెట్టి ఇంత మంచిగా గేమ్స్ నిర్వహించి అవార్డులు ఇచ్చినందుకు మాణిక్ యాదవ్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.